హలో అమ్మ, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇద్దరు కూడా తొందరపడకండి ప్రతిదానికి కూడా. ఎందుకంటే ఆ అబ్బాయి కొత్తగా వచ్చిన అబ్బాయి మీకు కూడా అవును, వాళ్ళ అమ్మ మీద ప్రేమ, చెల్లెలు, తను, ఆ తమ్ముడు, ఏదో వాళ్ళంటూ ఒక సంసారం వాళ్ళది ఉంటుంది. ఉన్న తర్వాత వాళ్ళతో కలిసిమెలిసి దరిదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు అబ్బాయి పెరుగుతాడు, అవునా కాదా? అలాంటప్పుడు నువ్వు కొత్తగా వచ్చిన అమ్మాయి వాళ్ళలో కలవడానికి ప్రయత్నం చేయి. నిదానంగా వాళ్ళని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరు ఎలాంటి వారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో స్నేహం పెంచుకో, అంతేగాని ద్వేషం పెంచుకోవాలి. వచ్చి రాగానే నీకు భయంగానే ఉంటుంది. కొత్తగా ఇంటికి వచ్చావు కాబట్టి, కోడలుగా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు అవసరాలుగా ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లల కంటే కనీసం 25-30 ఏళ్ళు లేనిదే పెళ్ళిళ్ళు ఏం చేసుకోవట్లేదు కదమ్మా. మీరు అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి మీ ఇంట్లో పుట్టింట్లో చూసిన సందర్భాలని బట్టి అందరూ ఏమనుకుంటారంటే అత్తగారులు కొంచెం గయ్యాళ్ళుగా ఉంటారు, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి, అది ఇది అనే ఉద్దేశంతో మీరు ముందు నుంచి కూడా ఒక రకమైన ఇదిలో వస్తూ ఉంటారు, అవగాహన లేకపోవటం వల్ల. కానీ అందరూ అలా ఉండరు. కాబట్టి మీరేం చేస్తారంటే ముందుగా చూడండి. మీ అత్తగారు ముందుగా అత్తగారులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన కోడలికి ముందు రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మ. ముందు రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని మీలో కలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. ముందుగా అత్తగారులు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ముందు ఇంటికి వచ్చిన కోడల్ని రెస్పెక్ట్ ఇవ్వటము, ఆ అమ్మాయి యొక్క అభిరుచులను కనుక్కోండి. ముందుగా అభిరుచులను కనుక్కొని ఏంటమ్మా నీకు ఏది ఇష్టమో, ఎలాగ ఉండాలి, నీకేం కావాలి అనేది ముందుగా ఆ అమ్మాయిని కనుక్కోండి. అంతేగాని మా ఇంటి పద్ధతులు ఇవి, మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము అలా చెప్పొద్దు. కాబట్టి ముందుగా ఆ అమ్మాయిని కనుక్కోండి, ఆ అమ్మాయి అభిరుచులు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడటం కానీ కలుపుకోవటం కానీ, కూతురిని కోడల్ని విడివిడిగా చూడకుండా పని చెప్పండి. ఇద్దరికి పని చెప్పండి, ఇద్దరితో సంప్రదించండి. ఏదైనా ఇద్దరిని కలిపి మాట్లాడటం, ఇద్దరిని కలిపి చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆడపడుచుని నేను అనే అహంకారం ఆ అమ్మాయికి ఉండదు, ఇంటి కోడల్ని అనే ఆ భయం ఈ అమ్మాయికి ఉండదు. ఈ ఇద్దరి మధ్య మీరు సమకూర్చాల్సిందే, మధ్య వారధిగా ఉండాల్సింది ఎవరంటే అత్తగారే. అటు కొడుకు మీద కూడా పూర్తిగా మీకు నమ్మకం ఉండాలి. నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు. కొత్తగా వచ్చిన అమ్మాయి కోడలు శత్రువు కాదు, అవునా? శత్రువు కాదు అమ్మాయి. నీ కొడుకుని ఇచ్చి నీ కొడుకుతో ఉండి కలిసిమెలిసి ఉండి ఒక ఇంటికి నీకు వారసుని తీసుకొచ్చే అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా రోజుల వరకు కూడా ఆ అమ్మాయి భయంగానే ఉంటుంది. ఆ అమ్మాయి మీ మీద ఏదో పెత్తనం చెలాయించాలనో లేకపోతే మీ మీద అధికారం చెలాయించాలనో రాదమ్మా. అత్తగారులుగా ముందు మీరు భయపడవాకండి. కోడళ్ళని చూసి ముందు మీరు భయపడకుండా ఉంటే ఆ అమ్మాయి ముందు కలుపుకోండి. ముందు మీ ఇంట్లో మీరు కలుపుకుంటే అప్పుడు ఆ అమ్మాయి కలుస్తుంది. కలిసిన తర్వాత అప్పుడు ఏ విషయాలైనా కూడా ఫ్యామిలీ విషయాలు కానీ, మీరు బంగారం కొనటం కానీ, స్థలం కొనటం కానీ, ఏదో ఒకటి ఏ విషయాలైనా కూడా మీరు అందరూ కలిసి నీ భర్త నీ పిల్లలు కూర్చొని కోడలు లేనప్పుడు సంప్రదించుకోవడం కాదమ్మా. కోడలు ఉన్నప్పుడే మాట్లాడుకోండి. అన్ని విషయాలు ఆ అమ్మాయితో షేర్ చేసుకోండి. అప్పుడు ఆ అమ్మాయి నేను ఇంట్లో మనిషినే అనే ఆ అభిప్రాయం కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అంతేగాని కోడలు పక్కకి వెళ్ళంగానే మాట్లాడుకోవడం, కోడలను తప్పించి కొడుకుతో మాట్లాడటం అలాంటివి చేయొద్దు. అలాంటప్పుడు మీకు కొడుకుకు కూడా మీ మీద మంచి అభిప్రాయం ఉండదమ్మా. ఎందుకంటే తన భార్య, మీకు అత్తగారు కాబట్టి కోడలనే ఇదిలో ఉంటుంది. ఒక స్టెప్ మీకు తక్కువ ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయికి ఒక స్టెప్ ఎక్కువ భార్య అనేది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అబ్బాయి లేకుండా, ఆ అబ్బాయి చూడకుండా ఆ అమ్మాయితో ఏమీ మీరు మాట్లాడకండి. తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. అబ్బాయి ఉన్నప్పుడే ఏదైనా మాట్లాడండి, ఏదైనా డిస్కస్ చేయండి. ముగ్గురు కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఏ విషయమో ఆ అమ్మాయికి తెలియకుండా చేయాలని అలాంటి అభిప్రాయాలు మీలో ఉన్నప్పుడే ఆ అబ్బాయికి నీ కొడుకు కూడా మీ మీద మంచి అభిప్రాయం ఉండదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయికి ఎప్పుడు కూడా భార్య అంటే మంచి అభిప్రాయం. కొత్తగా వచ్చిన పిల్ల, ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి గురించి తెలియదు. కాబట్టి ఆ అమ్మాయి ఏదైనా చెప్పిందనుకో మీ మీద కూడా కోపం వస్తుంది. అనవసరంగా తల్లి కొడుకుల మీద చెడ్డ అభిప్రాయాలు ఎప్పుడు తెచ్చుకోవాకండి. కొడుకు మీద మీకు నమ్మకం ఉంచండి. కొడుకు మారిపోడు, మిమ్మల్ని కాదని ఎక్కడికి పోడు. మీ కొడుకు ఎప్పుడు మీ కొడుకే.
కాబట్టి కొత్తగా వచ్చిన అమ్మాయిని మాత్రం ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయవాకండి. సరిగా ఉండండి, అమ్మాయితో ఉండండి. ఆ అబ్బాయికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఎందుకంటే కొడుకు కోడలు ఎక్కడికన్నా వెళ్తున్నారంటే చక్కగా వెళ్ళిరండి అమ్మా, ప్రతిసారి అందరం కలిసి వెళ్తున్నాం కదా, ఈసారి మీరు వెళ్ళిరండి అని వాళ్ళకి ఇద్దరికి ఫ్రీడమ్ ఇవ్వండి. కొడుకుని కూతుర్ని సరే కొడుకు కోడలు ఇద్దరిని కూడా ఎక్కువగా కలపడానికి ప్రయత్నం చేయండి. మీరు వెళ్ళండి నాన్న, చక్కగా వెళ్ళండి, చక్కగా తొందరగా స్నానం చేసేసి అమ్మ తొందరగా వెళ్ళిపో, రూమ్లోకి వెళ్ళిపోండి, మీ ఇద్దరు హాయిగా సినిమాలకు వెళ్ళండి. అలా వాళ్ళకి ఏదంటే కొంచెమైనా వాళ్ళకి పనులు చెప్పకుండా అమ్మాయి కొంచెం రిలీఫ్ ఇవ్వండి. అంతేగాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా రాత్రి 10 అయ్యే వరకు ఆ అమ్మాయి చేత పనులు చేయించటము, లేకపోతే ఏదో ఒకటి వంకలు చెప్పి నీ దగ్గర ఆపుకోవటము అలా చేశారనుకోండి, ముందు మీ మీ మీద మీ అబ్బాయి కోపం వస్తుంది. అది గమనించుకోండి. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి వదిలేసేయండి. కొన్నాళ్ళ పాటు ఏదో ఒక మనవడో మనవరాల్లో వెళ్ళి మీకు ఇచ్చే వరకు కూడా వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలారంటే అప్పుడు మీ అబ్బాయికి మీ మీద కోపం రాకుండా ఉంటుంది. మీ అత్తగారు మొన్న ఒక అబ్బాయి చెప్పారనమాట ఇలాగే, మా అమ్మగారు అదే పిల్లల్ని సరిగ్గా చూసుకోదు అనే అభిప్రాయం ఆ అబ్బాయికి వచ్చిందంటే వాళ్ళ తల్లి మీద, ఆ అబ్బాయి ఎన్ని గమనించుంటాడు వాళ్ళమ్మని. అంతే కదా, ఇలాంటి చేష్టలు ఎన్నో చేసి ఉంటుంది ఆవిడ. అందుకని గమనించి వాళ్ళ అమ్మగారి మీద ఇలా మాట్లాడాడు అబ్బాయి అని నేను అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇంతేనండి, రేపు మాట్లాడుకుందాం, ఓకేనా?